అనేది ఒక షార్ట్ ఫిల్మ్తో నేషనల్ అవార్డు కొట్టారు కదా, అది ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడిందండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పడానికి. అప్పట్లోనా అండి? అప్పటి పరిస్థితులు వేరు కదా సార్. అప్పుడు అంటే అప్పుడే సోషల్ మీడియా బిగినింగ్ అవుతుంది కదా. కొద్ది మంది మాత్రమే తెలుసు అది. చాలా ఎక్కువ మందికి తెలియదు అప్పుడు. అంటే యూజ్ అయింది కొంతమంది. యాక్చువల్లీ దాని తర్వాత కన్నా ఇంకా లేట్గా దాని తర్వాత చూసిన వాళ్ళు కూడా అప్పట్లో తక్కువ మంది అని చూసింది. యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ మంది. కానీ తర్వాత ఉపయోగపడింది. అంటే అది ఎప్పుడు అవసరమైనప్పుడు అయితే ఉపయోగపడింది, కానీ బిగినింగ్లో అంత ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. అవును. అలాంటి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వేరే మైలేజ్ వచ్చేదేమో. అవును. అంటే దానికి రావాల్సిన అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు నా స్టేట్ నంది అవార్డు వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, బయట నుంచి ఏం రావాలో గుర్తింపు అంత వచ్చింది. వ్యూవర్షిప్ అంటే ఇక్కడ చూడడానికి అప్పుడే యూట్యూబ్లో పెట్టేసరికి చాలా కొద్ది మంది చూసింది అది. మామూలుగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అంటే ఒక ముద్ర ఉంటుంది. వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్లో చేస్తారేమో, కమర్షియల్ మీటర్ వీళ్ళకి అర్థం కాదేమో అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అది నిజం కూడా. చాలామంది ఇదే ఫ్లోలో వెళ్ళిపోయారు. కానీ మీరు సినిమాని అర్థం చేసుకునే విధానం, కమర్షియాలిటీని అర్థం చేసుకునే విధానం ఏంటండి? మీ దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఏంటండి? కమర్షియల్ సినిమా అంటే ఏం లేదు. ఏ కథనైనా ఎంత ఎక్కువ మందికి ఎంత అపీలింగ్గా చెప్పగలం అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా మనకు. మెయిన్ స్ట్రీమ్ సినిమాకు కొన్ని పాట, ఫైట్, హ్యూమర్, ఇవి కమర్షియల్ ఎలిమెంట్స్. ఏ కథ చెప్పినప్పుడైనా కూడా ఈ ఎలిమెంట్స్ను ఆ కథకు తగ్గట్టు ఎలా చెప్పగలం అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా చూస్తే కూడా మన ఛాంపియన్ చూస్తే యాక్చువల్ ఛాంపియన్ చాలా హెవీ సబ్జెక్ట్, కానీ దీంట్లో అద్భుతమైన మ్యూజిక్ కుదిరింది. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని పాటలు హిట్ అయిన ఆల్బమ్ ఇది ఒకటే. మ్యూజిక్ కుదిరింది, మంచి యాక్షన్ కుదిరింది. సో అది ఎప్పుడైనా ఏ కథ చేసుకున్నా కూడా ఆ ఎలిమెంట్స్ నా కథకు తగ్గట్టు ఎలా చూసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. అంతే తప్పించి అంటే ప్యూర్గా ఏదో డాక్యుమెంటరీ లాగా లేకపోతే చేయాలనేది ఎప్పుడు ఉండదు. అది ఎక్కువ మందికి ఎలా చెప్పగలం అంతే. ఎక్కువ మందికి ఎలా చెప్పగలమంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు హ్యూమర్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, యాక్షన్ అంటే ఇష్టం. సో వాటిని ఎట్లా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చెప్పడం అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటాయి కదా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఛాంపియన్ అనే టైటిల్ ఫిక్స్ అండి, ఏదైనా అనుకుని అప్పుడు ఛాంపియన్ వరకు వచ్చారు? అంటే మెయిన్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ బైరాన్పల్లి అని చెప్పేసి, అది వర్కింగ్ టైటిల్. దాని తర్వాత ప్రాసెస్లో కొంచెం టైటిల్ కూడా కొంచెం బైరాన్పల్లి అనేసరికి అది ఏదో చిన్న ఊరు కొంచెం లిమిటెడ్ అయిపోద్ది ఏమో టైటిల్ అని చెప్పేసి ఇంకేం టైటిల్ ఉండొచ్చు అన్నప్పుడు ఛాంపియన్. అందుకే ఛాంపియన్ అనేది అది హీరో ఛాంపియన్ కావచ్చు, ఊర్లో అందరు ఛాంపియన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది యూనివర్సల్ టైటిల్ లాగా ఛాంపియన్ పెట్టుకున్నాం. మొత్తానికి మూడో సినిమా చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు, పెద్ద బ్యానర్లో చేశారు. కష్టం ఏం లేదు సార్, యాక్చువల్ చాలా ఈజీగా 3 years జర్నీ అంటే మామూలు విషయం కాదు. అది అఫ్కోర్స్ అనుకోండి. ఈ సినిమాకు ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కదా. బయట ఎవరైనా టక్కన అందరు నిర్మాతలు ఒప్పేసుకొని చేసే సినిమా కేవలం స్వప్నగారు ఒప్పుకున్నారు. ఈ స్వప్నగారు కాబట్టి అయింది ఇది, లేకపోతే ఈ కథ ఎక్కడ బయట జరగదు. సో దానికోసం ఆ వెయిట్ చేయడంలో ఎప్పుడు తప్పలేదు మంచి సినిమా కోసం. సరే, ఇష్టపడి చేశారు సినిమా, మెల్లిమెల్లిగా జనంలోకి వెళ్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో లాంగ్ వీకెండ్ ఉంది, ఇంకా కొత్త సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి ముందు. కొంచెం గ్యాప్ ఉంది, మీకు అదృష్టం కొద్దీ కొంచెం స్పేస్ దొరికింది సంక్రాంతి సినిమాల ముందు. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ ఛాంపియన్ అందుకుంటాడని, మరి మరిన్ని సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ 3 ఏళ్ళకి ఒకసారి కాకుండా చాలా తొందరగా సినిమాలు చేయాలని, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.